ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఈ మాటలు తన యందు విశ్వాసం ఉంచినటువంటి తన ప్రజలైనటువంటి వారందరితో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట ఎంతో బలాన్ని, ధైర్యాన్ని, మనకు ఆదరణను, ప్రోత్సాహాన్ని అనుగ్రహించేదిగా ఉంటుంది. ఈ లోకంలో మనుషులెవరూ మనకు తోడుగా లేకపోయినప్పటికీ నిన్ను సృష్టించిన దేవుడు ఆయన నీకు తోడుగా ఉంటున్నాడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. తల్లి అయినా మరచును, కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎన్నడూ ఎడబాయనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మనకు తోడుగా ఉండాలి అంటే ఆయన మాట విని ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు తోడుగా ఉంటున్నాడు. యోసేపును అన్నలు ద్వేషించినప్పటికీ, తీసుకుని వెళ్ళి గోతిలో త్రోసివేసినప్పటికీ మరి దేవుడు తనకు తోడై ఉండి యోసేపును ఆ గోతిలో నుంచి తిరిగి తీసి మరి ఐగుప్తుకు రాజుగా చేసిన విషయాన్ని మనము చూడగలుగుతున్నాం. దానియేలుకు దేవుడు తోడుగా ఉంటూ వచ్చినాడు. దానియేలుపై అందరూ కుట్ర చేసి సింహం బోన్లో పడవేసినప్పటికీ దానియేలు దేవుని దృష్టికి యథార్థపరుడును, నీతిమంతుడుగా కనబడుతూ వచ్చినట్టు కనుక దేవుడు తన దూతను పంపించి సింహాల నోటి నుంచి దానియేలును కాపాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు నీ స్థితి, నీ యొక్క రక్త సంబంధికులు, నీ ఇంటి వారు నిన్ను ద్వేషిస్తున్నారా? అయితే నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని యోసేపు వలె మనం పరిశుద్ధతను, యథార్థతను, నమ్మకత్వాన్ని కాపాడుకున్నట్లయినా దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేసేవాడుగా ఉంటాడు. దానియేలు తన్ను తాను అపవిత్రపరచుకొనక పరిశుద్ధతగా, యథార్థంగా, నమ్మకంగా దేవుని కొరకు నిలబడుతూ వచ్చినాడు కనుక దానియేలును దేవుడు సింహాన బోలు నుంచి తప్పిస్తూ వచ్చినాడు. ఈరోజు మనము కూడా అదే విధానాన్ని ప్రభు ఎదుట అవలంబించినప్పుడు, విశ్వాస మార్గంలో ఆయన వైపు చూస్తూ మనము మన యొక్క పరుగు పందాన్ని కొనసాగించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆ విధంగా మన జీవితంలో దేవుడు మనల్ని దీవించి అనేకులకు దీవెనకరంగాను, తన నామానికి మహిమకరంగాను చేయుటకు పరిశుద్ధాత్ముడు దేవుడు నీకు సహాయం చేయనుగాక.